డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జోగి రమేష్ తీగ లాగితే జగన్మోహన్ రెడ్డి డొంకంతా కదిలే సూచనలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు జోగి రమేష్ అమ్మిన ఈ అగ్రిగోల్డ్ భూముల వివాదం తాలూకు 88 సర్వే నెంబర్ అని దాన్ని మార్చి 87 సర్వే నెంబర్ని దస్తావేజుల్లో యాడ్ చేసుకొని ఆయన కొంత భూమిని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేశాడు. ఇందులో 5 కోట్ల రూపాయలకి స్కామ్ ఉందని ఆయన ఇంటి మీద ఏసీబీ దాడులు చేసి ఈ విషయాన్ని కన్ఫామ్ చేయటం, జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేయటం, ఇంకా అందులో మరికొంతమంది హస్తం ఇందులో ఉంది అనే విషయాన్ని ఏసీబీ కూడా చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు అసలు వివాదం ఇక్కడతోటే ఆగిపోలేదు. ఈ అగ్రిగోల్డ్ భూములను మొత్తాన్ని కొట్టేయటానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసలు సిఐడి అటాచ్మెంట్ చేసిన ఈ అగ్రిగోల్డ్ భూముల్ని సైతం ఇలాగా సర్వేయర్లు రీసర్వే పేరుతోటి దస్తావేజుల్లో సర్వే నెంబర్ మార్చుకుని మరి అమ్మగలిగే స్థాయికి వచ్చారు అని అంటే ఈ వివాదం, ఈ 5 కోట్లు, ఈ చిన్న ఈ 10 ఎకరాలు 15 ఎకరాలు ఇంతటితోటి ఆగిపోతుందా? అసలు అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి వేటిని అటాచ్ చేసింది, అందులో ఇది ఎంత శాతం, ఇక మిగతా వాటి పరిస్థితి ఏమిటి? యాక్చువల్గా ఉన్న లెక్కల ప్రకారంగా సిఐడి అటాచ్మెంట్కి అప్పుడు కోర్టులో సబ్మిట్ చేసి ఇదిగో అగ్రిగోల్డ్ ఆస్తులు ఇవి ఒక 14 రకాలైన ఇమ్మూవబుల్ ఆస్తుల్ని మేము గుర్తించాము అని కోర్టుకు విన్నవించిన దాంట్లో 180 ఎకరాలు విజయవాడకు దగ్గరలోను, 114 ఎకరాలు నూజివీడుకు దగ్గరలోను, 430 ఎకరాలు తెలంగాణలోని జడ్చర్ల దగ్గరలోను, మహబూబ్ నగర్లోను, ఇక ఇవి కాకుండా బెంగళూరులో ఉన్న ఒక 27 సైటులు, ఇవి కాకుండా బిల్డింగులు, ఇలాంటివి ఒక 14 రకాల ఇమ్మూవబుల్ అసెట్స్ని ఆ రోజు సిఐడి ఐడెంటిఫై చేసింది. వాటన్నిటిని అటాచ్మెంట్ చేయడానికి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ జోగి రమేష్ చేసిన దాని తాలూకు 5 కోట్ల రూపాయల స్కామ్ అని ఏదైతే అంటున్నారో అది అక్కడితోటి ఆగిపోయే అవకాశం ఉందా? ఏమాత్రం లేదు. జోగి రమేష్ది కేవలం తీగ మాత్రమే. ఇంత చేసి జోగి రమేషే ఒక్కడే ఈ ప్లాన్ చేసి ఈ సర్వే నెంబర్లు మార్చుకుని ఇలాంటి ఒక దుశ్చర్యకు పాల్పడ్డాడు అని అంటే చిన్నపిల్లవాడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమ్మడు. గనులు, భూములు, డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలిపోతారు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డో లేకపోతే వాళ్ళ అనుయాయులైన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వాలిపోతారు అని చెప్పటానికి నేను చాలా రోజుల నుంచి ఉదహరిస్తున్న ఒక ఎగ్జాంపులే దీనికి తార్కాణం. ఎక్కడో చిలకలూరుపేట దగ్గర పక్కనున్న ఎడవల్లిలో ఉన్న ఒక అసైన్డ్ భూమి ప్రజలకు, అది ఆల్రెడీ కొంతమంది లబ్ధిదారులు దాంట్లో వ్యవసాయం చేసుకుంటున్న దాంట్లో అందులో నిక్షిప్తాలు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అందులో ఈ మైనింగ్ చేసుకుంటానికి ఎన్ని రకాలైన ప్రయత్నాలన్నీ చేసి ఆ రోజు ఉన్న చిలకలూరుపేట ఎంఆర్ఓ చేత ఒక ఉత్తర్వులు ఇప్పించుకుని విడుదల రజనీతో పాటుగా అవినాష్ రెడ్డి, ఎక్కడ కడపలో ఉన్న అవినాష్ రెడ్డి, ఎక్కడ చిలకలూరుపేట దగ్గరలో ఉన్న ఎడవల్లి గ్రామం, అందులో ఉన్న గ్రానైట్ నిల్వల్ని దోచుకోవటానికి ఎక్కడ దాకా వస్తే అది కోర్టు మెట్లెక్కటం ద్వారా అది ఆగిపోయింది. అంటే ఇప్పుడు అగ్రిగోల్డ్ పరిస్థితి తీసుకుంటే గనుక ఈ అగ్రిగోల్డ్ భూములను కొట్టేయడానికి నారా లోకేష్, పత్తిపాటి పుల్లారావు కలిసి ప్లాన్ చేస్తున్నారనేది 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న ఆరోపణ. ఆ తరువాత ఈ భూములు వీటన్నిటినీ సిఐడి అటాచ్ చేయటం అనే విషయం ఆ తరువాత జరిగింది. ఈ జరిగిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం అయిన తరువాత కూడా ఈ అగ్రిగోల్డ్లో సిఐడి అటాచ్మెంట్ చేసిన చాలా వాటిల్లో అనేక రకాలైన మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. తెలంగాణలోని ఒక సైటులో ఉన్న ఒక భవనాన్ని కూల్చేసి మరి దాన్ని ఆక్రమించేసి దాంట్లో బోరు కూడా వేస్తే ఈ అగ్రిగోల్డ్ బాధితులే దాన్ని కోర్టు దాకా తీసుకెళ్తే అది అక్కడ ఆగింది తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు అనేది ఇక్కడ అవాస్తవమే. ఏం చేశారు అనేది ఇక్కడ ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అంశం.
ఏం చేశారు అని అంటే ఇప్పుడు చేసిన పనే చేశారు. ఏదో ఒక రకంగా వాటిని ఆక్రమించుకోవటానికి, వాటి మొత్తాన్ని కొట్టేయడానికి అప్పట్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఒక ట్రంప్ కార్డును వాడి వీటన్నిటిని ఆపాము అని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. కానీ తరువాత ఎందుకు ఆపారు అనే దాంట్లో ఇప్పుడు అసలైన కారణాలు మొత్తం బయటకు వస్తున్నాయి. 180 ఎకరాలు, 114 ఎకరాలు, 430 ఎకరాలు, 27 సైట్లు, ఇంకా బిల్డింగులు ఇంత కనపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా? జోగి రమేష్ లాంటి వాళ్ళు వచ్చి ఉత్తి పుణ్యానికి వీటన్నిటిని అన్యాక్రాంతం చేసి వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు సంపాదిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంత పిచ్చివాడా? అలాంటిది ఏమీ ఉండదు కదా. వీటన్నిటినీ చూసిన తర్వాత ఇది కేవలం ఆ డొంకలో ఉన్న ఒక చిన్న తీగ మాత్రమే. ఈ తీగ లాగితే జగన్మోహన్ రెడ్డి అసలు గుట్టు బయటపడుతుంది. ఇప్పుడు చాలామంది హెడ్డింగ్లు కూడా పెడుతున్నారు, జోగి రమేష్ గుట్టు రట్టు అని. గుట్టు రట్టు అవ్వాల్సిందో రట్టు అయ్యిందో జోగి రమేష్ది కాదు, జగన్మోహన్ రెడ్డి గుట్టు రట్టవ్వాల్సిన అవసరం ఇక్కడ మెండుగా కనిపిస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటివి ఎన్ని రకాలైన ప్లాన్లు చేశారో ఎవరికి తెలియని అంశమే. ఇప్పుడు ఒకటొకటిగా బయటకు వస్తుంది. సిఐడికి ఈ సునీల్ కుమార్ చీఫ్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే తరువాత సంజయ్ కూడా చీఫ్గా వచ్చిన తర్వాత కానీ ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఎన్ని జరిగాయో కూడా అర్థం లేని విషయంలాగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటి కోసమే వాళ్ళు అధికారాన్ని గట్టిగా కోలుకుంటారు. ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే దానికి అడుగులు మడుగులొత్తే అధికారులు వాళ్ళందరికీ హెల్ప్ చేసే విషయంలో కానీ, ఇప్పుడు ఈ జోగి రమేష్ 87 మాది సర్వే నెంబర్ అని మార్చుకుంటే రీసర్వేలో ఏం జరిగి అది 87 సర్వే నెంబర్కి మార్చటం కుదిరింది? అలా వీలయ్యే అంశమేనా? ఆ తరువాత దాన్ని అనేక మందికి విక్రయిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇది అగ్రిగోల్డ్ భూములు అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాకా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పట్లో మరి గవర్నమెంట్లో ఉంది జగన్మోహన్ రెడ్డే కాబట్టి ఇలాంటివేవి పట్టించుకోడు. కానీ చూస్తూ ఊరుకుంటాడా? ఇన్ని రకాలైన ఆస్తులు కనిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కన్ను కొట్టకుండా ఉంటుందా? అగ్రిగోల్డ్ భూముల మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కన్నేశాడు. ఆ కన్నేసి తాను అధికారంలోకి 2014లోనే వస్తాను, అప్పుడు రాజధాని అంశంలో కానీ ఈ అగ్రిగోల్డ్ భూముల విషయంలో కానీ ఆయన వేరే రకమైన ప్లాన్లు వేసుకొని ఉన్నట్టుగా కూడా మనకి తెలుసు. రాజధాని అమరావతిలో పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి అభిమతం చస్తే కాదు, అది చంద్రబాబు నాయుడు ఇక్కడికి తీసుకొస్తే వచ్చింది. దానికోసమే చెడగొట్టడానికి అమరావతిని రాజధాని కాకుండా చేయడానికి ఆయన బహు ప్రయత్నాలు చేసి 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడు. ఇక అగ్రిగోల్డ్ భూములకి విషయానికి వస్తే బయట ప్రపంచానికి తెలియకుండా లోపల బోల్డ్ అన్ని మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. అందులో జోగి రమేష్ అంశం ఒక చిన్న అణువంతది మాత్రమే. మిగతా రావాల్సిన చాలా విషయాలు బయటకున్నాయి. ఈ జోగిని పట్టుకొని తీగలాగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డొంకే కదులుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.